మళ్ళీ పోలవరం బనకచెర్ల ఒక ప్రాజెక్ట్. దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళు ఒకరే చేయలేదు. కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్లో ముగ్గురం కలిసి చేద్దాం. ఇది పెద్ద ప్రాజెక్ట్కి 80,000 కోట్లు అవుతుంది. 200 TMCF నీళ్లు డైవర్ట్ చేయాలని, గోదావరి నుంచి నేరుగా బనకచెర్లకు 200 TMC నీళ్లు తీసుకుపోగలిగితే ఇది క్లీన్ చేంజర్. ఇందులో 3 బిట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణా, 2 కృష్ణా టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి వెలుగొండ కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల, దట్ ఈస్ ది గేట్ వే. అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి, ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది, ఇన్క్లూడింగ్ సోమశిల, కందలేర్ అండ్ తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి, రిజర్వాయర్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం కలిసి దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి నివాకి, తెలుగుకి, వెలుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయమన్నాం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న ప్రాజెక్ట్, వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్. వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం.